నేను ఈరోజు అయితే పెద్ద స్టవ్ మీద పెట్టానండి. ఉంది కానీ దీని మీద అయితే ఫాస్ట్గా అయిపోద్ది. టైం అయిపోయిందనమాట, లంచ్ టైము. అందుకే పెద్ద గ్యాస్ పొయ్యి అనమాట. అయితే దాంట్లో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక అవి చిటపట్లు ఆడాలన్నమాట. సేదు వచ్చేస్తుంది లేకపోతే. ఆవాలు, తర్వాత అది మిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగ కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. కలుపుతూనే ఉండాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు వేసుకొని కలిపి, తర్వాత టమాటాలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి అయితే ఒక ఐదు టమాటాలు అండి కట్ చేసి అలాగా పెద్దగా ముక్కలు కట్ చేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. పెద్ద ముక్కలు అయితే అదే గుండగా కోస్తే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి తొందరగా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ టేస్ట్ పెద్ద ముక్కలు అయితే టేస్ట్ బాగుంటుంది. అందులో రాళ్ళు ఉప్పు వేసుకోవాలి తొందరగా మగ్గడానికి అన్నమాట. రాళ్ళు ఉప్పు అయినా పర్లేదు, మామూలుగా ఇప్పుడు మన దగ్గర అది ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి గుండ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అయినా పర్లేదు. ఈ చేపలు అయితే తీసుకున్న క్లీన్ చేసి ముందుగా పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పుట్టు అవన్నీ తీసుకోవాలన్నమాట. సింపుల్ అన్నీ తీసుకొని క్లీన్ చేసి కడిగి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాను. వేసి పక్కన ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాను అనమాట. టమాటాలు మగ్గుతున్నాయి కదా, ఈసుడు బాగా మగ్గిపోయినాయి సాఫ్ట్గా అనమాట. సాఫ్ట్ మగ్గిపోయినాక ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంతా ఇది మనము కొందరు ఏంటంటే చేస్తారు, నిమ్మరసం కూడా వేస్తారు. ఆ టేస్ట్ వేరు. మనం చింతపండు వేసుకుంటే బాగుంటుంది అనమాట. చింతపండు ఆల్రెడీ పిడిసేసి పక్కన పెట్టాను. అవి మగ్గిపోయాక ఇప్పుడు దాంట్లో పోసుకోవాలి. టమాటాలు చూడు బాగా మగ్గిపోయాయి అన్నమాట, వేస్ట్ అయిపోయినాయి. దీంట్లో ఆ నిమ్మరసం అంటున్నాను, చింతపండు రసం పోసుకోవాలి. పోసుకున్నాక కలిపి దానికి సరిపడా వాటర్ మనం పోసుకోవాలి. మరి ఎక్కువ వండకూడదు, ఎందుకంటే టేస్ట్ బాగోదన్నమాట. కొద్దిగా దగ్గరగా చేసుకోవాలి పులుసు అన్నాక. అది మగ్గిపోవాలన్నమాట. అది మరగాలి. మరిగిపోయాక అదో దాంట్లో ఇప్పుడు చేపలు చూపించాను కదా, మసాలా పట్టించి పక్కన పెట్టుకున్నాను. అవి ఒక్కొక్కటి కింద అనమాట వేసేయాలన్నమాట. ఒక్కొక్క చేప కింద అలాగా ఒకదానికి ఒక తగలకుండా లైన్గా అలాగే వేసుకోవాలి. వేసుకున్నాక అన్నీ వేసుకున్నాక లాస్ట్కి చూడు మిగిలిన మసాలా అన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా కడిగేసి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఉంచాలి. అవి మసులుతున్నాయి కదా, మసిలాక కూడా లాస్ట్లో ఒక్కసారి కలపాలి. అదేని స్లోగా కలపాలి, లేకపోతే మొక్క ఇరిగిపోద్ది. ఇరిగిపోయాక అంత బాగోదన్నమాట. మొక్క ఇరగకుండా స్లోగా కలిపేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం మసాలా కూడా ఏమీ ఉంచకూడదు. ఆ గిన్నె కూడా కడిగేసి దాంట్లో వేసేయాలి వాటర్. చూడండి దగ్గరగా ఉంది కాబట్టి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అయితే నేను చెప్పడం మిస్ అయినట్టున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పోపు పెట్టుకునేటప్పుడే ఉల్లిపాయలు మగ్గిపోయాక వేసుకోవాలన్నమాట. అదేని కొద్దిగా వేసుకోవాలి. మసులుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి, మర్చిపోకండి. చాలా బాగుంటుంది. వేసుకున్నాక ఫ్లేవర్ అన్నీ బాగానే వస్తాయి అన్నమాట. లాస్ట్లో దించే ముందు మసాలా పొడి వేసుకోవాలి. అయితే ఎక్కువ ఉడకనివ్వకూడదు, ఒక 10-15 నిమిషాలు ఉడికితే చాలు.
ఎక్కువ ఉడికినా రేగిపోద్ది అనమాట. చిన్న చేపలు కాబట్టి దానికి కార్లు అంటాం మేము, మీరేమంటారో తెలియదు. అయితే నా దగ్గర కొత్తిమీర లేదు, ధనియా పత్తి అది లేదు. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా. కొత్తిమీర ఉంటే మీరు వేసుకుంటే ఇంకా భలేగా ఉంటుంది అనమాట. ఫ్లేవర్ అయితే సూపర్ అనమాట. అది మాత్రం చూసుకోండి. నా దగ్గర లేదు, వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వీడియోస్ వేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. చేపల పులుసుతో ఒక ముద్ద దిగుతుంది కాబట్టి నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాను పక్కన, ఎక్కువే వండాను అనమాట. ఓకేనా.